దురంధర్ ఊచకోత ఎందుకు, ఉస్తాద్ భగత్ సింగ్ డీలా అవ్వడం ఎందుకు, ఎక్కడ తప్పు జరిగింది డీటెయిల్గా చెప్తాను, చివరి దాకా వినండి. బిక్రాజు మూవీ రివ్యూస్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా దురంధర్ ఊచకోత ఎందుకు. నెంబర్ 1, యునానిమస్ పాజిటివ్ టాక్. ఆడియన్స్ అయితే ఈ సినిమాని ప్రమోట్ చేయడం మా జీవిత ధ్యేయం అన్నట్లు చేశారు. ఈ మధ్య కాలంలో ఇంత మౌత్ పబ్లిసిటీ దేనికి రాలేదు. రివ్యూవర్స్ కూడా అలానే చేశారు, పెయిడ్ అన్నట్లు చేశారు. ప్రతి ఒక్కరు కంటెంట్ ఉంది కాదనలేదు, కానీ మౌత్ పబ్లిసిటీ పాజిటివ్ టాక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి. ఇదొక రీజన్. రీజన్ నెంబర్ 2, సీక్వెల్ హైప్ మామూలుగా లేదు, ఇంక్రెడిబుల్గా ఉంది. అసలు పుష్ప 2, కేజీఎఫ్, బాహుబలి కంటే ఎక్కువ అన్నట్లు హైప్ వచ్చేసింది. ఎందుకంటే 3 నెలల్లోనే పార్ట్ 2 రిలీజ్ చేశారు కాబట్టి షార్ట్ టైంలో ఆ హైప్, ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. రీజన్ నెంబర్ 3, అన్స్టాపబుల్ క్రేజ్ ఇన్ తెలుగు స్టేట్స్. పిచ్చెక్కిపోయింది, మామూలుగా లేదు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు డబ్బింగ్ 2 రోజులు పట్టలేదు, అయినా కూడా చాలామంది హిందీలో చూసేశారు. తెలుగులో ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత కూడా చూసేస్తున్నారు. అందుకే ఇలాంటి విధ్వంసం జరిగింది. ఈ 3 రీజన్లు అయితే మెయిన్. మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎందుకు డౌన్ అయింది, డీలా అయింది? నెంబర్ 1 రీజన్, రొటీన్ కంటెంట్ అండ్ మిక్స్డ్ రివ్యూస్. ఇది మాత్రం నిజం. పవన్ కళ్యాణ్ గారి వింటేజ్ స్వాగ్ ఉన్న, స్క్రీన్ ప్రజెన్స్ బాగున్నా, నా వీడియోలో ఆల్రెడీ చెప్పాను. అయితే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్లో తీశారు ఈ సినిమా. అయితే ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ అయితే మామూలుగా స్ప్రెడ్ అవ్వలేదు. రీజన్ నెంబర్ 2 ఏంటి, ప్రీ రిలీజ్ బజ్ చాలా వీక్గా ఉంది. రిలీజ్ టైం రాంగ్. ఓజీలాగా అస్సలు బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు. హంగ్రీ చిత అయితే ఆటాడేసింది, కానీ దీనికి అలా ఏమాత్రం క్రియేట్ అవ్వలేదు. టైమింగ్ అయితే నాశనం చేసేసింది బ్రో. సినిమానైతే టైమింగ్ నాశనం చేసింది. ఒక్కరోజు వీకెండ్ ఎక్కువ వస్తుందని దురంధర్తో పాటు రిలీజ్ చేశారు. అదే మార్చి 26 అయితే సోలో రిలీజ్ వచ్చేది, ఇంకొంచెం బెటర్ రిజల్ట్ వచ్చేదని నా అభిప్రాయం. రీజన్ నెంబర్ 3, దురంధర్ 2 స్ట్రీమ్ రోలర్ విధ్వంసంలాగా చేస్తుంది అది. ఆ మూవీ అయితే వామ్మో, ఒక డైనోసార్ లాగా ఉంది. కంటెంట్ పరంగా, ట్విస్టుల పరంగా, యాక్షన్ సీక్వెన్స్ పరంగా, దాంతోపాటు కంపేర్ చేసిన లేదా దాంతోపాటు రిలీజ్ అవ్వటం వల్ల కూడా ఇది ఇంత డౌన్ అవటం, వాష్ అవటం అయితే జరుగుతుంది, అయితే జరుగుతుంది. నాకైతే ఇలా అనిపించింది బ్రో. ఈ చాలా ఉన్నాయి కారణాలు. అయితే మెయిన్ ఈ 3, అది ఊచకొత కోయడం ఎందుకు, ఇది డీలా పడతాం ఎందుకు అనటానికి ఇవి రీజన్స్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, రాజు.